హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన రాక్షస రాజు ఎవరు అని ప్రస్తావన వస్తే అందరూ చెప్పే పేరు రావణాసురుడు. రావణాసురుడు రాజు మాత్రమే కాదు, మహావీరుడు, అపార శక్తి కలిగిన మహాపురుషుడు, సాక్షాత్తు పరమశివుడికి శిరస్సు సమర్పించిన మహాభక్తుడు. అటువంటి రావణాసురుడు సామాన్య మానవుని చేతిలో సంహరించబడమేంటి, లంకను సువర్ణ లంకగా తీర్చిదిద్దిన మహాపరాక్రమశాలి యుద్ధంలో ఓడిపోవడం ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సైనింగ్ ఇన్ రెడ్డి ప్రసాద్. మహావిష్ణువుకు ద్వారపాలకులుగా పిలువబడే జయ విజయులు ఒకానొక సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు మహావిష్ణువు దర్శనానికి వేంచేశారు. వయసులో పెద్దవారైనప్పటికీ చూసేందుకు పసిబాలుల వలె కనిపించేవారు మహర్షులు. ఇది చూసిన జయ విజయులు ఆ మహాపురుషులను అగౌరవపరుస్తారు. ఇది సహించలేని మహాపురుషులు జయ విజయులను భూలోకమున రాక్షసులై జనింతురుగాక అని శాపాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జయ విజయులు భయాందోళనతో స్వామి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటారు. శ్రీ మహావిష్ణువు జరిగిన పరిణామాలన్నింటినీ, మహర్షుల శాపాలన్నింటినీ ఛేదించలేను, కానీ ఒక వరం ఇస్తాను అని చెప్తాడు. అది విన్న జయ విజయులకు ప్రాణం లేచొచ్చింది. సెలవీయండి స్వామి అని కోరుకొనగా అప్పుడు మహావిష్ణువు వారిరువుల్ని పలుమార్లు విష్ణు భక్తులుగా జనయించి తర్వాత వైకుంఠానికి మరలి వస్తారా, లేక 3 సార్లు నా ఆగర్భ శత్రువులుగా నాతో సమానులై జన్మించి నా చేతుల్లోనే మరణించి వైకుంఠానికి తిరిగి వస్తారా అని ప్రశ్నించాడు. జయ విజయులు 2వ వరాన్ని కోరుకున్నారు. ఆ వర ఫలితమే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవ్రక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వెళ్ళి విష్ణు సాన్నిధ్యం పొందుతారు జయ విజయులు. రావణుడు ఎలా జన్మించాడు? బ్రహ్మకుమారుడు విశ్రవుడు. విశ్రవుడు రాక్షస జాతికి చెందిన కైకసి అను ఆమెను వివాహమాడతాడు. వీరిద్దరి సంతానమే రావణాసురుడు. కైకసి విశ్వామిత్రుడికి 2వ భార్య. రావణాసురుడు జన్మించినప్పుడు గ్రహాలు అల్లకల్లోలంలో పడ్డాయి. పుట్టుకతోనే ఆయన ముఖం నుంచి అగ్ని ప్రజ్వరిల్లింది. 10 తలల రావణాసురుడు దశాననుడు అని పేరు. రావణునికి 2 సోదరులు, వాళ్ళే కుంభకర్ణ, విభీషణులు. సోదరి శూర్పణఖ. చిన్నప్పటి నుంచి రావణాసురుడు అన్ని శాస్త్రాల్లోనూ ముందంజలో ఉండేవాడు. సంస్కృతం, తాంత్రిక విద్యల్లో నిపుణుడు. అన్నిటికంటే మించి శివభక్తుడు. ఆ భక్తే రావణాసుర పురుషుణ్ణి చేసింది. సో విన్నారు కదా రావణాసురుడి జననం. తర్వాతి వీడియోలో రావణాసురుని పూర్తి వివరాలతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ రెడ్డి ప్రసాద్.